వెల్కమ్ టు జేపీ న్యూస్. చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శంషాద్ బేగం సూచించారు. మంగళవారం పోషణ పక్కవాడు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని 4వ వార్డు కుమ్మరిగుంట అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ శంషాద్ బేగం హాజరై గర్భిణీలు బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం పక్కాగా అమలు చేస్తూ తల్లి బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, ఎప్పటికప్పుడు పిల్లల బరువు ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని తమ సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి హిమోగ్లోబిన్ శాతం మెరుగుపరుచుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, అలా ఇవ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా పిల్లలు రోగాల బారిన పడకుండా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ విజయశ్రీ, అంగన్వాడీ సూపర్వైజర్ కల్పలత, అంగన్వాడీ టీచర్ లక్ష్మీకాంతమ్మ, బినా రాణి, గర్భవతులు, బాలింతలు తదితరులు ఉన్నారు. ఎక్కడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో డెలివరీకి వెళ్తారో హడావుడిగా అమ్మగారి ఇంటి పేరు పెడతారు, అమ్మాయికి రాసేస్తారు. అబ్బాయి ఇంటి పేరు వేరు, అమ్మాయి ఇంటి పేరు వేరు. అదే ప్రకారంగా సర్టిఫికేట్ తెచ్చేస్తారు. తీసుకొని వచ్చేసి ఆ మున్సిపాలిటీలో ఏదో ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అది ఆధార్కి మ్యాచ్ కాక ఆధార్ సర్టిఫికేట్స్ చేయించిన రిజెక్ట్ అయి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హాస్పిటల్ పోయేటప్పటికే ముందే టీచర్ దగ్గర, మీ అంగన్వాడీ టీచర్ దగ్గర కానీ హాస్పిటల్కి ఏమి ఇస్తారో మీ ఇంటి పేరు అడ్రస్ నీట్గా రాయించి ఒక పేపర్ పెట్టుకొని జాగ్రత్తగా అదే పేపర్ తీసుకుని అడ్రస్ ఇవ్వండి. అది కాకుండా ఏం చేస్తున్నారు, హడావుడిలో భర్త ఒక పేరు చెప్పేస్తున్నాడు, భర్త ఒక పేరు చెప్పేసి ఒక పిల్ల ఏమంటే ఆయన అమ్ములు అని పిలుచుకుంటారంట. ఏ పేరు అంటే ఆ పిల్ల పేరు అమ్ములు టైప్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్ల పేరు ఏమంటే లక్ష్మీదేవినో రమణమ్మ అంటే ఆ పిల్ల పేరు. వీళ్ళు ఏం చేశారు, అమ్ములు అని రాసేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కూడా అమ్ములు అని పెట్టేశారు. ఆ ఆధార్ కార్డులో చూస్తే లక్ష్మీదేవి. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆ బిడ్డకి పనికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాన్పుకి వెళ్ళేటప్పుడు మంచిగా ఏం చేయాలి, మంచిగా ఆ సర్టిఫికేట్స్ ఏమి ఉన్నాయో మీ ఆధార్ కార్డు చూపించి ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయించండి. అడ్రస్ ఆడపడిచి పోతుంది, అమ్మ పోతుంది, అమ్మ పోతుంది, ఏదో ఒక్కొక్కరు పేరు పిలిచినే వస్తుంది. చూడండి, ఈరోజు పోషణ పక్వాడా అనే కార్యక్రమము మీ చివరి రోజు 8వ తేదీ నుంచి మేము ప్రతి పెట్టాము. 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా ఈ పోషణ పక్వాడా యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాము. దీంట్లో 4 భాగాలు చేశారు. ముందేంటంటే మనకు 1000 రోజుల గురించి చెప్పమన్నారు. 1000 రోజులకి లోపపోషణ లేకుండా ఉండాలంటే చైల్డ్కి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే విషయము, మై ప్లేట్ ఏమేమి ఆహార పదార్థాలు పెట్టుకోవాలి అనే విషయాలు అన్నీ కూడా మనము తల్లికి అవేర్నెస్ చేయాలి. తర్వాత ఎక్కువ మంది పిల్లల్లో ఊబకాయం వస్తుంది, చిన్నప్పటి నుంచే ఊబకాయం వస్తుంది. ఏమంటే ఆటలు లేవు, ఏమి లేవు, పొద్దున చూస్తే సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటా ఉన్నారు. సెల్ ఫోన్ లేకపోతే పిల్లలకు ముద్ద కూడా దిగడం లేదు, అవునా కదా? ఆ సెల్ ఫోన్ లేకుండా చేయాలి. ఆ సెల్ ఫోన్ల వల్ల పిల్లలకి ఊబకాయం వచ్చేస్తుంది. తర్వాత ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్స్ అలాంటివి ఇవ్వకూడదు. అలాంటివి ఇస్తే కూడా పిల్లలకి ఊబకాయం వస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాల మీద, ఈ 4 విషయాల మీద అవేర్నెస్ చేయమన్నారు. 1000 రోజుల గురించి, రిజిస్ట్రేషన్ గురించి, తర్వాత వచ్చేసి సీమాం గురించి, నెక్స్ట్ పిల్లల్లో చైల్డ్ ఊబకాయము రాకుండా ఉండాలంటే ఎలాంటి విషయాలు చేయాలి అనే విషయాలు మీ అందరూ కూడా చర్చించడం కోసం ఈరోజు పోషణ పక్వాడా యాక్టివిటీస్ మీ అంగన్వాడీ సెంటర్లో కుమారగుంటలో చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి తల్లి కూడా 1000 రోజులు అంటే ఏంటంటే గర్భం దాల్చినది మొదలు ఆ బిడ్డకి పుట్టబోయేటటువంటి పాప కానీ బాబు కానీ వాళ్ళకి 2 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఉన్నటువంటి కాలాన్ని 1000 రోజులు అంటారు. గర్భం దాల్చినప్పటి నుంచి పెరుగుదల అనేది బిడ్డ పుట్టినప్పటి నుంచి కాదు, బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పెరుగుదల అనేది
మొదలవుతుంది. మన బిడ్డ కడుపులో ఉన్నప్పుడు సూది మన ఉన్నప్పటి నుంచే పెరుగుదల మొదలవుతుంది. కాబట్టి వాళ్ళకి మనము మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన బిడ్డ గర్భవతి అని తెలిసిన వెంటనే అంగన్వాడీ సెంటర్లో కానీ, ఏఎన్ఎం దగ్గర కానీ, ఆశా వర్కర్ దగ్గర కానీ నమోదు చేయించుకున్న తర్వాత మంచి మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి. పిల్లి పాలు తినకూడదు. తర్వాత పిల్లలకి మనం ఏంటంటే ప్రతి నెలకొకసారి టీటీ 2 ఇంజక్షన్లు, 5వ నెల ఒకసారి, 4వ నెల ఒకసారి టీటీ 2 ఇంజక్షన్లు వేయించుకోవాలి. కనీసం 4 సార్లు ఆరోగ్యం తెలుస్తారు. ఆ కాన్పుకి సంసిద్ధతగా పాత బట్టలన్నీ, చీరలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవడము. హాస్పిటల్కి మనం ఏమేమైతే తీసుకెళ్ళాలో, ఇప్పుడు 10వ తేదీ ఈ రోజు వచ్చింది, అప్పుడు మనం బ్యాగ్స్ అన్ని రెడీగా సర్దుకొని ఉండాలి. అమ్మాయికి ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళేటట్టు ఒక హాస్పిటల్ని గుర్తించుకొని ఉండాలి. అట్లా లేకపోతే ఏమవుతుందంటే ఏంటంటే ముతక్కున్న పెట్టిన గుడ్డలన్నీ కూడా ఏదో ఒకటి దౌరుకొని పెట్టుకొని వెళ్ళిపోతాం మనం. ఇలా కాకుండా కాన్పు సర్టిఫికేట్ చేసుకోవాలి. కాన్పు హాస్పిటల్లోనే ఇవ్వాలి. కాన్పోయినటువంటి అరగంట వరకు ముద్దపాలు ఇవ్వాలి. నెక్స్ట్ 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. 7వ నెల నుంచి అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలి. అంటే బిడ్డకి మొదటి బడి అమ్మ ఒడి, ఆ తర్వాత అంగన్వాడీ బడి, అవును కదా. కాబట్టి అమ్మ బడిలోనే వాళ్ళన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు, అంకెలు నేర్చుకుంటారు. చిన్నపిల్లడికి ఒక చాక్లెట్ ఇస్తే పెద్దవాడికి 2 ఇస్తే వాడు నాకు 2 అడుగుతారు. వాళ్ళు తెలియదు, లెక్కలు తెలుసు. కాబట్టి మనము లెక్కలు కూడా వాళ్ళకి నేర్పించవచ్చు. ఎన్ని స్పూన్స్ ఉన్నాయి, ఎన్ని టమోటాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏం కలర్లో ఉన్నాయి, కలర్ చెప్పొచ్చు కదా మీరు. కూరగాయ క్యారెట్ ఏ కలర్లో ఉంది, మిర్చి ఏ కలర్లో ఉంది, చిన్నపిల్లల నుంచి చెప్పొచ్చు కదా. మన కూరగాయలు చూపించి అవన్నీ కూడా స్టిమ్యులేషన్ చేయాలి. 1000 రోజుల లోపల అభివృద్ధి చేయాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ సెంటర్లో మీరు నమోదు చేయించుకోవాలి. పిల్లల్ని నమోదు చేయాలి. గర్భవతులు వాళ్ళని నమోదు చేసుకోవాలి. తర్వాత ఎక్కడైనా సరే మనం ప్రతి నెల పిల్లలకి బరువు ఎదురు చూయించాలి. బరువు ఎదురు చూయించినప్పుడు పిల్లలకు నెలకు బరువు పెరుగుతున్నారా లేదా, 3 నెలలకు ఒకసారి ఎత్తు పెరుగుతున్నారా లేదా చూడాలి. ఎప్పుడైతే బరువు ఎత్తులో తేడా వస్తుందో లోపపోషణగా గుర్తించబడతారో అంగన్వాడీ వర్కర్ ద్వారా, ఏఎన్ఎం ద్వారా అలాంటి పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళని మనము గంటకి ఏంటంటే ఫస్ట్ పొద్దున లేచిన వెంటనే బాలామృతం ఇస్తారు. ఆ బాలామృతం కలిపి పెట్టడము, తర్వాత 10:30కి ఎగ్గు పెట్టడము, 11:30కి పాలు ఇవ్వడము, అలా గంటకి ఒకసారి మళ్ళా మధ్యాహ్నం నీళ్ళు పెట్టడము, మళ్ళీ వచ్చేసి ఒక పండు ఇవ్వడము. అలా మనం శ్రద్ధ పెట్టి లోపపోషణతో ఉన్నటువంటి పిల్లల్ని 3 నెలల లోపల తిరిగి నార్మల్కి తీసుకురావాలి. అంగన్వాడీ టీచర్స్ చెప్పే విధంగా తల్లి కూడా నేర్చుకొని ఆ బిడ్డకి పెట్టినట్లయితే వాళ్ళకి లోపపోషణ రాదు. లోపపోషణ పిల్లల్ని వదిలేస్తే కనుక వాళ్ళకి రక్తహీనత వస్తుంది. తర్వాత వాళ్ళ ఆటల్లో వెనుకబడి ఉంటారు, చదువులో వెనుకబడి ఉంటారు. లాస్ట్కి చదువు లేక బాలకార్మికులుగా తయారవుతారు. ఒక చైల్డ్ బాలకార్మికులుగా తయారవ్వాలన్నా, న్యూట్రిషన్ లేకుండా ఉండాలన్నా అది బాధ్యత తల్లి మీదే ఉంది. అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా నాని? కాబట్టి అందరూ లోపపోషణ లేకుండా ఉండాలంటే మీరు ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ, వెరైటీ, ఫ్రీక్వెన్సీ. క్వాలిటీ ఉండాలి, మంచి ఫుడ్. తర్వాత వెరైటీ, రోజు నువ్వు ఇడ్లీ చట్నీ తినని పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో మనము పోషకాహారము ఇస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి పిల్లల్లో ఎక్కువ చాక్లెట్స్, తర్వాత వచ్చేసి కుర్కురేలు ఇలాంటి వాటికి అలవాటు చేయకూడదు. వీటికి వల్ల ఊబకాయం వస్తుంది. ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి, తప్పనిసరిగా పిల్లలకి ఇప్పించి మంచి పౌష్టికాహారం ఇప్పించి మనం కూడా తిని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా మనం ఉండాలని చెప్పేసి ఈ పోషణ పక్వాడా ప్రోగ్రాం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పోషణ పక్వాడా ప్రోగ్రాం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ పరిధిలో షేక్ శంషాద్ మేడం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయంతో ఈరోజు మనం జరిగిస్తున్నటువంటి పోషణ పక్వాడా అవగాహన సదస్సుకి చేసినటువంటి
సిడిపిఓ మేడంకి, సూపర్వైజర్స్కి, అంగన్వాడీ టీచర్స్ అండ్ స్కూల్ టీచర్స్, మదర్స్, చిల్డ్రన్ అందరికీ కూడా కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ విజయశ్రీ, నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన సదస్సులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకి అంగన్వాడీ కేంద్రాల్లో 1975 సంవత్సరంలో ఇవి స్థాపించారు. అంటే మహిళలు, పిల్లలు వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క పోషణ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రగతికి ఉపయోగము, అభివృద్ధికి సూచక అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మనకి చైల్డ్ న్యూట్రిషన్, తర్వాత మదర్స్ న్యూట్రిషన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ న్యూట్రిషన్, కేర్ అండ్ డెవలప్మెంట్ కింద కొన్ని స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అంటే మసిల్ కోఆర్డినేషన్, ఐ టు హ్యాండ్ కోఆర్డినేషన్, ఇలాంటి స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ కూడా ఈ వయసు పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ వయసులో ఇలాంటివి ఉంటే తదుపరి వారి వయసు పెరిగిన కొద్దీ అభివృద్ధి అనేది, డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో